హైదరాబాద్ నగర చరిత్రలో ఒక కీలక మార్పుకు నాంది పలికే ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్. ఎన్నో సంవత్సరాలుగా కాలుష్యంతో నిండిపోయిన ఈ నదిని మళ్లీ జీవంతో నింపాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమం ద్వారా ఈ ప్రణాళికను ప్రజలకు, మేధావులకు వివరించారు. ఈ సమావేశం సాధారణ ప్రభుత్వ కార్యక్రమాల కాకుండా ఒక పెద్ద చర్చా వేదికగా మారింది. వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా సంస్థల అధినేతలు, వ్యాపారవేత్తలు, సుమారు 500 మందికి పైగా మేధావులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడంతో పాటు నిపుణుల సూచనలు కూడా స్వాగతించింది. నగర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలన్న దృక్పథంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అంశం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. మొదటి దశలో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గాంధీ సరోవర్ నిర్మాణం వల్ల కేవలం నీటి నిల్వ మాత్రమే కాదు, వరద నియంత్రణలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. అదే సమయంలో భూగర్భ జలాలు పెరగడానికి, నగర వాతావరణ సమతుల్యతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రణాళిక కేవలం ఒక నది శుభ్రపరిచే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ నగర అభివృద్ధికి కొత్త దిశను చూపే మాస్టర్ ప్లాన్గా మారనుంది. మూసీ నది ఇరువైపులా ఆధునిక మౌలిక సదుపాయాలు, వినోద కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించవచ్చని భావిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రస్తుతం మురికితో నిండిపోయిన మూసీ నదిని పూర్తిగా శుభ్రపరచడం. ఇందుకోసం అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. నదీ తీరాలను సుందరీకరించడం, పచ్చదనం పెంచడం ద్వారా నగర ప్రజలకు ఒక అందమైన పర్యావరణాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఉన్న నదుల మాదిరిగా లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన కాలుష్యరహిత నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. మొత్తానికి చూస్తే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి ఒక కొత్త రూపాన్ని తీసుకురానుందని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాలు, ఈ 3 లక్ష్యాలను కలిపిన ప్రణాళికగా ఇది నిలుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నిజంగానే హైదరాబాద్ గర్వకారణంగా మారుతుందా అన్నదే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.